హలో అండి, అందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పెద్ద మొదటి మాటలు మాట్లాడడం జరుగుతుంది. సో ఆయన ఏం మాట్లాడాడు, ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం వెలగబెట్టారని చెప్పే ప్రయత్నం ఆంధ్ర ప్రజలకు అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను. కొంచెం చెవులు రిక్కించి వినండి అని నా యొక్క ప్రార్థన అన్నమాట. జగన్ గారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుధాకర్ గారి దగ్గర నుంచి, అమర్నాథ్ గౌడ్ దగ్గర నుంచి, మీ ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర నుంచి అన్ని చేసినవన్నీ శవరాజకీయాలే. సో ఒక్కొక్కరిని అడ్డు పెట్టుకుని మీరు సజీవ దహనాలు చేసినప్పుడు, ఒక్కొక్క మనిషిని మీరు అడ్డు పెట్టుకుని, డాక్టర్లు సైతం మీరు విధ్వంసం చేసి వాళ్ళు చంపేసినప్పుడు, డోర్ డెలివరీలు చేసినప్పుడు మీకు న్యాయం ధర్మం గుర్తురాలేదని అడుగుతున్నాను. దాని తర్వాత మీరు ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు రాజధానులు కట్టిస్తానని చెప్పేసి ఒక్క రాజధాని కూడా లేకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినప్పుడు అప్పుడు మీకు న్యాయం ధర్మం గుర్తురాలేదని అడుగుతున్నాను. తర్వాత మీ యొక్క చిన్నాన్న గారు, ఆయన వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో చంపేసి మొత్తం కుట్లేసేసి పూలతో కప్పెట్టేసేసి గుండెపోటుగా చిత్రీకరించినప్పుడు మీకు అప్పుడు న్యాయం ధర్మం గుర్తు రాలేదా అండి? మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత యువతకి ఉద్యోగాలు ఇవ్వకుండా, ఒక్కసారి కూడా డిఎస్సి రిలీజ్ చేయకుండా, వాళ్ళ యొక్క భవిష్యత్తును నాశనం చేసి, ఏజ్ లిమిట్ కూడా దాటిపోయి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నప్పుడు మీకు న్యాయం ధర్మం గుర్తురాలేదని అడుగుతున్నాను. మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, వాళ్ళ సతీమణి దగ్గర నుంచి, లోకేష్ గారి గురించి, దట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఎన్ని దుర్భాషలు ఆడారు. మీరు ఎంతమంది చేత ఇప్పుడు కూడా ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇష్టానుసారంగా మాట్లాడిస్తున్నారు. అప్పుడు న్యాయం ధర్మం గుర్తురాలేదా? నిండు సభలో ఒక నీచమైన ఆడదాని చేత, ఒక పవిత్రమైన ఆడదాన్ని ఇష్టానుసారంగా తిట్టించినప్పుడు నిండు సభలో అప్పుడు మీకు న్యాయం ధర్మం గుర్తురాలేదా జగన్ గారు? ఇప్పుడు మళ్ళీ న్యాయం ధర్మం అని మాట్లాడుతున్నారు. ఏంటి ఏదో ఒకటి తీసుకొచ్చారు, మావిగన్ అయితే మాకు ఓటేయండి, అమరావతి అయితే కూటమి ప్రభుత్వానికి ఓటేయండి అని చెప్పేసి చెప్తున్నారు. మీరు ముఖ్యమంత్రి కారు, ఇది మటుకు క్లియర్. మీరు ఎన్ని చేసుకున్నా మీరు ఇది కారు. ఎందుకు అంటే మీకు ప్రజలకి సేవ చేద్దామనే ఒక భావన మీలో ఎక్కడా లేదు. వాళ్ళ నోటికాడు కూడిని మీరు లాగేసుకుంటున్నారు. ఒకప్పుడు అమరావతి మాకు ఇష్టమే అని చెప్పేసి అంటారు, మళ్ళీ కొన్నిసార్లు ఇది లేదంటారు. ఏంటి మీ మెంటాలిటీ ఏంటి? మీ ధోరణి ఏంటి? ఏం చేద్దామని ప్రజలు మీరు ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక మంచి సానుకూలంగా ప్రజలకు అనుకూలంగా పనులు చేసుకుంటూ పోతున్నప్పుడు నిజమైన నాయకుడు అయితే అనుకూలతతో పోవాలి తప్పితే ఇలా అడ్డపుల్లలు వేస్తూ ప్రజల జీవితంతో ఆడుకుంటున్నారు మీరు. అంటే మీకు ప్రజల మీద సేవాభావం కన్నా మీ యొక్క సీఎం కుర్చీ మీద మీకు ఎక్కువ భావన ఉంది, ఈ యొక్క మనీ నోట్ల మీద ఎక్కువ మక్కువ ఎక్కువ ఉందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి ఈ యొక్క 2-4 ధోరణి మానేసేయండి. ఓకే, మానేసి మీరు ముఖ్యమంత్రి కారు. సో ఇలాంటి మాటలు మాట్లాడకుండా కొంచెం న్యాయం ధర్మం అని పెద్ద మాటలు అసలు మీకు సెట్ కావు. న్యాయం ధర్మం అంటే మీకు అవి లేవు కాబట్టి. సరే, ఇంకొక విషయం చెప్పాలి. సొంత చెల్లెల్ని, నా చెల్లెలు కాదు, మా నాన్నకు పుట్టలేదు అని చెప్పి తనకి ఇవ్వాల్సిన ఆస్తులు కూడా ఇవ్వకుండా గెంటేసినప్పుడు మీకు న్యాయం ధర్మం గుర్తురాలేదు. కన్నతల్లి ఎక్కడో ఉంది ఇప్పుడు. సో వాటన్ని గురించి అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ. మీరు న్యాయం ధర్మం గురించి మాట్లాడుతుంటే అందుకని చెప్తున్నానండి. సో కాబట్టి ఇప్పటి నుంచి ఇవన్నీ బంద్ చేయండి. ఇవన్నీ బంద్ చేసేసి హ్యాపీగా మీరు ఉన్నాయి కదా, ప్యాలెస్ కట్టించుకున్నారు కదా, సో హ్యాపీగా అక్కడ ఉండి రెస్ట్ తీసుకోండి. మీరు ముఖ్యమంత్రి ఈ జన్మలో కాలేరు, ఇది వాస్తవం. ఇలాంటి మాటలు మాట్లాడడం మానేసేయండి అని ప్రజలు చాలా మంది మాట్లాడుకుంటుంటే విన్నాను. అది నా ద్వారా ఇంకో తెలియని వాళ్ళకి చెప్పడం కోసం ఈ చిన్న వీడియో అనమాట. సో జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని ఏదైనా నొచ్చినట్టు మాట్లాడితే, మీ మనసు ఏమైనా నొప్పించినట్టు మాట్లాడితే క్షమించండి. సో ఇంకెప్పుడు ఇలాంటి స్టేట్మెంట్లు, ఇలాంటి మొదల మాటలు మాట్లాడకండి అని చెప్పేసి మీకు నేను విన్నవించుకుంటున్నాను.